కూడా తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక వికాసం కోసం చేయాల్సిన అంశాలను దిశానిర్దేశం చేయడమే కాకుండా తెలంగాణ జరూర్ ఆనా ఈ వేదికపై నుంచి అత్యంత అద్భుతంగా లాంచ్ అవ్వడమే కాకుండా ప్రతి చోట ప్రతి సందర్భంలో కూడా ఇప్పుడు ఇది ఒక హ్యాష్ స్టార్ లాగా అలాగే ప్రజలందరినీ ఆకర్షించే విధానంగా ఒక క్యాచీ ఎలిమెంట్ తో ఉందనే విషయాన్ని చెప్పి మా అందరిలో కొత్త ఉత్సాహాన్ని రగిలించిన గౌరవ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక్కసారి మనందరి ఖాతాల మధ్య పెద్దలందరికీ ఇక్కడికి విచ్చేసి మనందరినీ ఉత్సాహపరిచిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు వేదిక దిగువన ఈ ప్రారంభోత్సవ సంకేతంగా మన హీలియం గ్యాస్ తో నిండినటువంటి బెలూన్ల ఆవిష్కరణ ఉంటుంది. బెలూన్ల తర్వాత నైట్ కైట్ ఫ్లైయింగ్ కూడా ఉంటుంది. వెంటనే ఇమీడియట్ గా సాంస్కృతిక ప్రదర్శన చేయాల్సిన కార్యకర్తలు ఉన్నారు, అలాగే నృత్య నాట్య కార్యక్రమాలు ఉన్నారు. అందరూ కూడా రెడీగా ఉంది, డాన్సర్స్ అందరూ కూడా రెడీగా ఉంది. వెంటనే ఇమీడియట్ గా వారి కల్చరల్ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేస్తారు. అలాగే ఇక్కడ కుడివైపు నైట్ కైట్ ఫ్లైయింగ్ అనేది ఒక ప్రధానమైన ఆకర్షణ. నైట్ కైట్ ఫ్లైయింగ్ అంటే ఏంటంటే రిమోట్ తో నడిచే కైట్స్, అలాగే డిజిటల్ కైట్స్ కూడా ఉంటాయి. ఆ డిజిటల్ కైట్స్ ని గౌరవ మంత్రివర్యులు ఇతర పెద్దలందరూ కూడా ఇప్పుడు అక్కడ ప్రదర్శన చేస్తారు, వాటిని ఎగరవేస్తారు. దానికంటే ముందు గ్యాస్ బెలూన్లతో గాలిలోకి పంపించి బెలూన్లని గాలిలోకి వదిలి ఒక సంకేతాన్ని, ఈ ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ప్రారంభ సంకేతాన్ని మనకు తెలియజేస్తారు. గౌరవ మంత్రివర్యుల వారికి స్వాగతం పలుకుతూ ఇతర పెద్దలందరికీ కూడా దీంట్లో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. మరి గాల్లోకి ఎగరేస్తూ ఉన్నారు మంత్రివర్యులు. ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరి వైపు నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టూరిజం అండ్ కల్చర్ డిపార్ట్మెంట్స్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ 2025 హైదరాబాద్. సో ఈ 3 రోజుల పండుగలో మనం ఈరోజు భోగిలో మొదటి రోజు ఇందాక కల్చరల్ ప్రోగ్రామ్స్ చూస్తూ, అలాగే మన గౌరవ అతిథులు ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జ్యోతి ప్రకాశనంతో ప్రారంభించారు. ఆ తర్వాత మళ్ళీ మన కళాకారులు భరతనాట్య ప్రదర్శన ఉంది, దాన్ని మనం కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంగణానికి వచ్చేసి ఇక్కడ ఏర్పాట్లని చూసి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎన్నో స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టుగా టూరిజం అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనం ఫారిన్లో చూసినట్టయితే వాళ్ళు తప్పకుండా ఏడాదిలో కొన్ని రోజులు వాళ్ళ ఆదాయాన్ని కొంచెం ఖర్చు పెడతారు టూరిజం మీద, ఎందుకంటే వాళ్ళని వాళ్ళు రెజ్యునేట్ చేసుకోవడానికి, కొత్త కల్చర్స్ని ఎక్స్ప్లోర్ చేయడానికి, వాళ్ళు ఇంకా ఉత్తేజితం చేసుకోవడానికి. సో అలా వ్యక్తిగతంగానే కాకుండా సామాజికంగా కూడా మనకు కొత్త విషయాలు తెలుస్తాయి, కొంతమందికి ఉపాధి లభిస్తుంది, దానివల్ల మనం ఎంతో లబ్ధి పొందుతాం. ఈ రోజువారీ జీవితంలో ఉండే స్ట్రెస్ని తొలగించి కొత్త కొత్త విషయాల పాపు మనల్ని మళ్ళిస్తాయి, కొత్త కొత్త విషయాలు మనకు తెలుస్తాయి. చిన్నారులకే కాదు, అందరికీ కూడా ఇది చాలా చాలా అవసరం టూరిజం డెవలప్మెంట్. అందుకని ఇందాక మంత్రివర్యులు మనకి దిశానిర్దేశం చేశారు. ఇలా మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కొన్ని టూరిజం ప్లేసెస్ని సందర్శించి అక్కడి సంస్కృతిని తెలుసుకొని అక్కడి పర్యాటకాన్ని వృద్ధి చేసి మన తెలంగాణ అభివృద్ధికి మనం కంకణ బద్దన అవుదాం. మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణని ఆర్థికంగా కూడా ఇంకా ఉన్నత స్థాయిలో నిలబెట్టడానికి ఎన్నో ప్రణాళికలు వేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా మనందరం కూడా ప్రతి నెల టూరిజం వృద్ధి చేయడానికి, పర్యాటకాన్ని మనం ప్రోత్సహించడానికి ప్రతి నెల ఒక పర్యటన పెట్టుకుందాం. దాని ద్వారా మనల్ని మనం ప్రోత్సహించుకున్నట్టుగా ఉంటుంది. అలాగే పర్యాటకాన్ని, మన తెలంగాణ రాష్ట్ర పర్యాటకాన్ని కూడా మనం ప్రోత్సహించినట్టుగా ఉంటుంది. సో ఒకసారి గట్టిగా చప్పట్తో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను, మన గౌరవ అతిథులందరికీ మన ధన్యవాదాలు తెలియజేయడానికి మీ యొక్క హర్షధ్వానాలతో వారికి ధన్యవాదాలు తెలియజేస్తుందని కోరుతున్నాను. తర్వాత భరతనాట్యం ప్రదర్శన ఉంటుంది.